అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. డైలీ రొటీన్ ఇదైతే ఫ్రైడే మార్నింగ్. ఈరోజుతో ఈ వీడియో అయితే మాత్రం మార్నింగ్ నేను వేసిన ముగ్గు ఇదైతే మాత్రం 4 చుక్కలతోనే ఈజీగా వేసుకునే విధంగా అయితే మాత్రం ఈరోజు ముగ్గు అయితే వేస్తున్నాను. ముగ్గు కంటిన్యూ అవుతుంది. కంప్లీట్ అయిపోయింది. 4 వైపులా డిజైన్స్ అయితే వేసేసి కంప్లీట్ అయిపోయింది. 4 చుక్కలు. కొంచెం మనలో క్రియేటివిటీ ఉంటే కొంచెం పెద్దగా ఈ విధంగా క్రియేట్ చేసి అయితే మాత్రం వేసుకోవచ్చు, బాగుంటుంది. తక్కువ చుక్కలతో పెద్దగా వచ్చే విధంగా డిజైన్ అయితే ఈరోజు ఈ విధంగా వేసేసాను. అలాగే ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా ఆ తర్వాత ముగ్గు అయితే ఈ విధంగా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ కొన్ని మన చెట్లలో పూలు కాస్తాయి, అవి పూలు కూడా విడిపోయినాయి. అంటే ఫస్ట్ వచ్చిన పూలు చాలా పెద్ద పెద్దగా బాగున్నాయి. చామంతి పూలు అయితే మాత్రం ఇప్పుడు చిన్నగా అయిపోయినాయి. మళ్ళీ కూడా మొగ్గులు వస్తూనే ఉన్నాయి. ఇక్కడ టెర్రస్ పైన ఇంకా అంతా కూడా ఉన్నాయి. చాలా పనులు ఉంటాయి. నేను అవన్నీ కూడా చూపించను, ఎక్కువ పనులే ఉంటాయి, చేస్తాను అవన్నీ కానీ వీడియోలో పెట్టను. చాలా టైం ఇంతకు ముందు అయితే మాత్రం గార్డెన్కే ఇచ్చేదాన్ని. ఇంట్లో పనులు, కుకింగ్స్ అనేసి, క్లీన్ చేసుకోవడాలు, బట్టల వాషింగ్, బోలెడనండి. ఇలా చిన్న మొక్కలను అయితే మాత్రం ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అక్కడంతా మాత్రం పెట్టేస్తాను. టైం దొరికినప్పుడు ఇలాంటివన్నీ చేస్తూనే ఉంటాను. ఫైనల్గా ముగ్గు అయితే చూడండి, ఈ సైడ్ ఇంకా తీస్తే ఈ విధంగా చక్కగా అయితే మాత్రం కుదిరిపోయింది. ఇంకా ఆ తర్వాత అయితే మాత్రం దేవుడికి దీపారాధన. చాలా స్పెషల్ డేస్లో అంటే పండుగల్లో అలాంటి టైంలో మాత్రం కొంచెం ప్రత్యేకంగా అయితే మాత్రం చేసుకుంటాను. ఇంకా డైలీ నాకున్న ఎక్కువ పనులతో పాటు ఈ మాత్రం పూజ నాకు వీలయ్యేది. సింపుల్గా దీపారాధన అయితే మాత్రం చేసుకుంటాను. ఇంకా అవన్నీ చేసుకున్న తర్వాత అయితే మాత్రం పనులన్నీ బ్రేక్ఫాస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం దోశ, ఆలుగడ్డ కర్రీ, అంటే బంగాళాదుంప ఫ్రై అనల్లా, దోశ ఆలు ఫ్రై. ఆల్మోస్ట్ ఇదైతే మాత్రం ప్రతి ఒక్కరికి తెలిసిన వంటకమే కాబట్టి ఏమీ ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. ఇదైతే మాత్రము కొంతమంది అల్లం సన్నగా తరిగైతే హోటల్స్లో అయితే వేస్తారు. నేను ఇక్కడ కొంచెం ఒక 4 పాయల వెల్లుల్లి అయితే యాడ్ చేసుకున్నాను, కానీ అల్లం అయితే ఏమీ వేసుకోలేదు. టమాటాలు అయితే వేసుకుంటాను. కొంతమంది టమాటాలు కూడా వేయరు, బట్ టమాటాలు వేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై చేసేసినాక మాత్రము కొంచెం నీళ్ళు అయితే వేసి ఉడికించుకుంటాను. ఇంకా దోసపిండి ఇక్కడ కలిపి పెట్టుకున్నాను కదా, అదైతే చూపిస్తున్నాను.
ఇంకా ఆలుగడ్డలు ఆల్రెడీ నేను 3 విజిల్స్ అయితే పెట్టుకొని స్మాష్ చేసి అయితే పెట్టుకునేసాను. మరీ ఎక్కువగా స్మాష్ చేసుకోకూడదు, మీడియంగా కొంచెం తెలుసు కదా ముక్కలు ముక్కలుగా ఉండే విధంగా అయితే చూసుకున్నాను. మరి చట్నీలాగా అయితే స్మాష్ చేసుకుంటే అది బొంబాయి పచ్చడి అయిపోతుంది, బొంబాయి చట్నీ అంటాం కదా అది అయిపోతుంది. ఇక్కడ ఈ ఫ్రై చేసుకున్న దాంట్లోకి అయితే మాత్రం కొన్ని నీళ్ళు అయితే యాడ్ చేసుకున్నాను. మనం టమాటో ఆనియన్ ఫ్రై చేసుకున్నాం కదా, అక్కడ కొంచెం మనం నీళ్ళు పోసుకుంటే, ఎందుకంటే మనం ఆ పొటాటోను అంటే ఆలుగడ్డలు వేసుకున్న తర్వాత వేడి నీళ్ళనో చన్నీళ్ళనో పోసేసి ఉడికిన తర్వాత అది పేస్ట్గా అయిపోతుంది, బాగుండదు. దానికనేసి ఫస్టే ఈ విధంగా ఇక్కడ ఇప్పుడు మనం టమాటా గుజ్జు ఏదైనా గ్రేవీ చేసినప్పుడు ఉంటుంది చూడండి, ఆ విధంగా కొంచెం నీళ్ళు అయితే వేసుకుంటే అది మీడియంగా ఉడికిపోయినప్పుడు ఇప్పుడు దాంట్లోకి మనం స్మాష్ చేసి ఉడికించి పెట్టుకున్న ఆలుగడ్డలు అయితే వేసేసి ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది మనకి ఆలుగడ్డ పల్యం కరెక్ట్గా అయితే ఉంటుంది. దానికనేసి నేను ఈ విధంగా చేసుకుంటాను. ఇంకొక పక్క దోశలు కూడా ప్రిపేర్ చేసేస్తున్నాను. దోశలు మరీ క్రిస్పీగాను లేదు, మరీ హార్డ్గాను లేదు, మీడియంగా ఉన్నాయి. బాగానే వస్తాయి మా ఇంట్లో ఇడ్లీ దోశలు. కానీ ఈసారి కొంచెం మినపప్పు తక్కువైందేమో, దాంట్లో కొంచెం నేను ఇంకా పచ్చిశనగపప్పు వేసుకుంటాను. ఈరోజు కొంచెం తక్కువైంది. పచ్చనగపప్పు కానీ మినపప్పు కానీ కొంచెం ఎక్కువ వేసుకుంటే దోశలు మంచి కలర్ఫుల్ అయితే మాత్రం బాగా వస్తాయి. ఓకే, నాట్ బ్యాడ్, బాగా వచ్చాయి దోశలు కూడా. ఇంకా కర్రీ అయితే నెక్స్ట్ లెవెల్, సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఈరోజు వీడియో అయితే ఇంతే అండి. మళ్ళీ ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.